రప్ప రప్ప ఈ ఒక్క డైలాగ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ ని షేక్ చేస్తోంది. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లుగా రప్ప రప్ప నరుకుతామన్న ప్లే కార్డులపై అధికార విపక్షాల మధ్య డైలాగుల డైనమైట్లు పేలుతున్నాయి. పుష్ప సినిమా డైలాగ్ చెప్తే తప్పేంటన్న వైఎస్ జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయి, ఆ డైలాగులు ఆచరించాలనుకుంటే జైల్లో పడతారంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? జగన్ చేసిన ఈ రప్పారప్ప కామెంట్స్ పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యంలో నరుకుతాం చంపుతామంటే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు ఆయన. సినిమాలో యాక్టర్లు చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయన్నారు. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదన్నారు. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదన్న పవన్ కళ్యాణ్ రప్పారప్ప నరుకుతామంటే రౌడీ షీట్లు తెరుస్తామన్నారు. అశాంతిని పెంచడానికి, అభద్రతను కలిగించడానికి మద్దతుగా మాట్లాడుతున్న వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం. నరుకుతామని ప్లకార్డులు పట్టుకున్న వారిని కట్టడి చేయాల్సింది పోయి సమర్థించే నేతల మనస్తత్వం ఎలాంటిదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు డిప్యూటీ సీఎం. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అన్నారు పవన్. రప్పారప్ప నరుకుతామంటుంటే మంచిదే కదా అన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట రప్ప నరుకుతాం. మంచిది. గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్ తను రాజకీయ నేత అన్న విషయాన్ని మర్చిపోయి ఇలాగే నేరస్తుల్ని సమర్థిస్తే ప్రజలే బుద్ధి చెప్తారంటున్నారు టీడీపీ నేతలు.